జీవన్ రెడ్డి గారు అది అర్థం కాలే. జీవన్ రెడ్డి గారికి ఏం నష్టం చేసింది? జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఏం నష్టం చేసిందో స్పష్టంగా చెప్తే బాగుంటుందని నేను అంటున్నా. కార్యకర్తలకు నష్టం చేసిందా? కార్యకర్తలు అంటే ఎవరు? జీవన్ రెడ్డి అంటేనే కార్యకర్తలు. నాకు అర్థం కాలేదు. అందులో అది క్లారిటీ లేదు జీవన్ రెడ్డి గారికి. పాపం ఎవరి కోసం మాట్లాడుతున్నావు జీవన్ రెడ్డి గారు? నువ్వు మాట్లాడేది ఈ 40 ఏళ్లలో ఏ కార్యకర్త కన్నా ఎమ్మెల్యే టికెట్కి రాలేదని గిట్ట ఎవరి కోసమన్నా నువ్వు ఫైర్ అవుట్ చేసినవా? నీ కార్యకర్తలు, నేను నమ్ముకున్న కార్యకర్తలు, జగిత్యాల్ టౌన్ కానీ, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ కానీ, జగిత్యాల జిల్లాలో కానీ ఎవరన్నా నీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు ఎమ్మెల్యే టికెట్ కానీ, లేకుంటే జడ్పీటీసీ టికెట్ కానీ, లేకుంటే జడ్పీ చైర్మన్ టికెట్ కానీ, లేకుంటే మున్సిపల్ చైర్మన్ కానీ కావాలని కార్యకర్తల కోసం నువ్వు ఎప్పుడన్నా అడిగినవా? ఆ కార్యకర్తలకు ఎప్పుడన్నా న్యాయం చేసినవా 40 ఏళ్ళల్లో? అది మొదలు చెప్పు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినవా? లేకుంటే రాష్ట్ర పీసీసీ దృష్టికి తీసుకెళ్ళి ఎవరన్నా ఆ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, లేకుంటే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ న్యాయం జరగాలని ఎప్పుడన్నా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుని కానీ, లేకుంటే హైకమాండ్కి కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినవా? అది మొదలు చెప్తే బాగుంటుంది. రెండవది, జీవన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఈ మధ్యలో టీవీలలో బాగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావో అర్థం కాలేదు. నేను తెలంగాణ ఒక ఉద్యమకారునిగా, తెలంగాణ చేసి చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, జగిత్యాల ప్రాంత నాయకునిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకునిగా నేను మాట్లాడుతున్నాను. జీవన్ రెడ్డి గారు దయచేసి, ఎందుకంటే మీరు వినాలి ఈ విషయం. ఇది తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలకు కూడా తెలపవలసిన అవసరం ఉంది. ఆ అవసరం వచ్చింది. అవసరాన్ని తీసుకొచ్చాడు జీవన్ రెడ్డి గారు. 40 ఏళ్ళ నుంచి వెళ్ళి, నీకు దాదాపు 75 సంవత్సరాల నుంచి వెళ్ళి, 40 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ జగిత్యాల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళ నుంచి వెళ్ళి నీకు టికెట్ ఇచ్చుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోయావా? కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోయావా? కాంగ్రెస్ పార్టీ నీకు అన్నం పెట్టిన తల్లి మర్చిపోయావా? మరి అది మర్చిపోయి ఏ ఇంట్లోనే అన్నం తిన్నావో ఆ ఇంటి అసలు లెక్క పెడుతున్నావు అని నేను అంటున్నా. ఏ తల్లి అయితే అన్నం పెట్టిందో కాంగ్రెస్ తల్లి, ఆ కాంగ్రెస్ తల్లిని విమర్శిస్తున్నావు అని నేను అంటున్నా. 40 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎవరినన్నా రానిచ్చినవా జగిత్యాల్లో? 40 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నీకు టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యేగా. 40 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది జగిత్యాల్లో. ఇది వాస్తవం కాదా చెప్పు? నీకు ఎమ్మెల్యేని చేసింది కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళ నుంచి వెళ్ళి. నిన్ను మంత్రిగా చేసింది 2 సార్లు క్యాబినెట్ మంత్రిగా. ఇది వాస్తవం కాదా? ఆ రోజు సమితి అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే నిన్ను ఎమ్మెల్యేగా 40 ఏళ్ళు నిన్ను ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేశావు, ఎమ్మెల్యే అయ్యావు అనేక సార్లు. అదేవిధంగా మంత్రి అయ్యావు 2 సార్లు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా 3 సార్లు ఎంపీగా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎంపీగా కూడా పోటీ చేశావు, 3 సార్లు టికెట్ ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పేరు మీద కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకున్నది ఇది వాస్తవం కాదా? మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పు. నీకు ఏం అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? అది తెలంగాణ ప్రజలకు కానీ, జగిత్యాల జిల్లా ప్రజలకు కానీ తెలుపవలసిన అవసరం ఉంది. నీకేం అన్యాయం చేసింది? ఒక్క ఇంటికి, అది ఒక్క జీవన్ రెడ్డి ఇంటికే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది ఆ రోజు. 40 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇంకా ఆల్టర్నేటివ్గా ఎవరికన్నా టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎవరినన్నా నువ్వు పైకి తీసుకొచ్చావా? సెకండ్ క్యాడర్ ఉందా అక్కడ? జీవన్ రెడ్డి గారు మీరు చెప్పండి. జగిత్యాల్లో ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక సెకండ్ లీడర్షిప్ గిల్లు
చెప్పే విధంగా ఉందా అక్కడ? అసలు ఒక కార్యకర్తను ఎదగనీయలే నువ్వు. ఆల్టర్నేట్గా ఒక కార్యకర్తను జగిత్యాల్లో ఎదగనివ్వలేదు, తొక్కేసినావు. నువ్వే తొక్కేసినావు. 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక్కడు కూడా ఎదగనీయలేవు నువ్వు. రేవంత్ రెడ్డి తొక్కేసిండు అంటున్నారు. 40 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ఎస్టీలను బీసీలను ఎదగకుండా చేసింది జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఒక పేరు చెప్పానండి. ఒక జడిపి చైర్మన్ స్థాయి మనిషిని, ఒక జడిపి టీ స్థాయి మనిషిని, లేకుంటే ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయి మనిషిని, ఆల్టర్నేటివ్ ఒక కార్యకర్త పేరు చెప్పానండి జీవన్ రెడ్డి గారిని. ఎవరికి? 40 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీ నీకు, అది గుర్తుపెట్టుకో. లేకుంటే నువ్వెక్కడిది?